అందరికీ స్వాగతం. మాఘపురాణంలోని 13వ అధ్యాయం సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి ఒక కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు. అతడొకనాడు ప్రయాణము చేయుచు త్రోవదప్పి భయంకర కీకారణ్యమున ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగును వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను. అతడు ఆ అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుచూ అటునిటూ తిరుగుచుండెను. అచట భయంకరమైన బ్రహ్మరాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలెనున్నవి. పాదములు మాత్రం చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను. అచటి కొమ్మలు ముళ్లతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలనట్టి అవకాశము లేదు. ఆహార పానీయాదులను తీసుకున్న అవకాశము లేదు. ఇట్టి దురవస్థల నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుణ్ణి సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదవన ఆరంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరు? నీకీ పరిస్థితి ఏమీ చెప్పమని అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమునైనను చేయలేదు. నేను చేసినవన్నీయు పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడేవాడను. ఎవనికి ఏ పనియూ చేసేవాడను కాను. అసత్యములు పలికెడివాడను. పరుల సొమ్ము అపహరించువాడను. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికిని ఏమీయూ ఇవ్వలేదు. స్నానదాన పూజాధికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజ అయినా నేనెరుగను. ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలము ఉంటిని. తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచటికీ కదలలేని ఈ జన్మలో ఉంటిని. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించెను. సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయు, ఇసట సమీపమున నీరున్నదాయని అడిగెను. 12 యోజనముల దూరమున నీరున్నది అని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారును నా వంటి వారే. సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండును. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుగలదని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశంలో ఉన్న వానిని భాష్కలుడను వానిని వెతుకుచూ పోయెను. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూసిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడు రాక్షస రూపమున ఉన్న నా పూర్వునకు రాక్షస రూపము పోవలెనన్నా ఏమి చేయవలెనో చెప్పమని అడిగెను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివుని గాని కేశవుని గాని నీ ఇష్టదైవమును పూజింపుము. పురాణము చదువుము లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తి భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయుము. దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకములనందుదురు. స్నానము 7 విధములు. అవి: 1. మంత్రము వలన చదువుచూ చేయు స్నానమును మంత్రస్నానము అందురు. 2. మట్టిని రాచుకొని చేయు స్నానము మృత్తికా స్నానము అందురు. 3. స్నానము ఏమనగా భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానం అందురు. 4. స్నానము గోవులు నడుచుచున్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడుట వలన చేసిన స్నానము వాయవ్య స్నానము.
ఐదవ స్నానము నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానమును వారుణ స్నానము అందురు. ఇక ఆరవ స్నానము ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానం అందురు. ఏడవ స్నానము చివరి స్నానము మనసులో శ్రీవారిని స్మరించుట. మాస స్నానము ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగవారు తడి వస్త్రములతో శరీరమును తుడుచుకొనుట చేయవచ్చును. జుట్టు ముడివేసుకొని స్నానము చేయవలెను. స్నానము చేయునప్పుడు కౌపీనము అనగా గోచి ఉండవలెను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమను చేయవలెను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశించినప్పుడు జలమున స్నానము చేయుట పవిత్ర స్నానము అగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో చెరువులో ఉంచవలెను. శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోషిళ్ల నీటిని తీరమున ఉంచి నదిని చెరువును ప్రార్థించవలెను. ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలేను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునా నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానమును దిగంబరుడై చేయరాదు. శరీరముపై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములయందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలయను అని సుశీలుడు భాష్కులకు స్నాన విధానము వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిని తాను వెళ్ళిపోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానమును, పూజాదులను నిర్వహించెను. మాఘస్నానమును స్నానాంతరమున రాక్షస రూపము నన్ను పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా విడిచిపెట్టెను. ఇట్లా మాఘమాసమంతయు చేసెను. ఇంతటితో కథ సమాప్తం.